శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు వాడకం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దామని, చేయి కలిపి చెడును పారదోలుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ, పోలీస్, వైద్య, కార్మిక సంఘాలు, ఎక్సైజ్ మరియు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. గ్రీన్ ఆర్మీ మరియు ఏపీఎన్ జోసెఫ్ ప్రెసిడెంట్ని, అలాగే కొన్ని సంఘాలు వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు రావడం జరిగింది. ముఖ్యంగా పలాస కాజీబా వార్త ఓపెన్ చేయగానే చూసి కనిపించేది అంటే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉండడం బట్టి గంజాయితో పట్టుబడ్డం, యువత పక్కదారి పడుతున్నారని ఈరోజు చాలామంది మనం వార్తల్లో చూస్తున్నాం. ఆ వార్తల్లో చూసిన వెంటనే మన యువత, మన ఇంట్లో, మన పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎలా మారారని ఒక చిన్న బాధ అయితే అనిపిస్తుంది. మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యం పాడవుతుంది. యువత పెడదారి పడుతున్నారు. కాబట్టి దాన్ని రూపుమాపడానికి కోసం ఈరోజు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో అందరి సహకారంతో ఒక అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఎక్కడైనా మీకు ఇబ్బందికరం కానీ మానసికంగా బాధపడే వ్యక్తులు ఎవరైనా తరచుపడిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి సమాజాన్ని బాగుచే దిశగా మనందరము అడుగుడు వేయడానికి కోసం యువత ముందు రావాలి. ఎస్పెషల్లీ యూత్ పెడదారి పడుతున్నారు. నేను గ్రీన్ ఆర్మీ మరియు